ఒక్కొక్కడు ఒక్కొక్క రకరకాల దోచుకుంటాడు. ఓలా వాడినాడు, వాడు ఏ టైంలో ఏ రేట్ ఇస్తాడో తెలియదు, కానీ వాడి రేట్లు చూడాలి కంటిన్యూ చేసుకోవచ్చు. కానీ ఫేర్ దగ్గర ఎందుకు తేడా వచ్చింది? ఫేర్ దారుణంగా తగ్గించేసిండు. ఎంతంటే దారుణంగా తగ్గించేసిండు. మనం జీవితం 70 రూపాయలు 60 రూపాయలు ఏంది? కారా బైకా ఏంది అసలు? ఇంకా రీసెంట్గా అయితే ఒక పంచాయతీ తీసుకొచ్చి పెట్టిండు. 2900 రూపీస్ 206 కిలోమీటర్స్కి. పాపం వాళ్ళు డీజిల్ బండ్లు పెట్రోల్ బండ్లు ఎట్లా వస్తారు దేవుళ్ళు స్వామి. మీరైతే ఓలా వాడి ఖతర్నాక్ ఐడియా వాడు. బాబా అసలు ఏమన్నా ఐడియా ఇస్తుందంటే, పాస్ అంట, మెగా సేవర్స్ పాస్ అంట. ఏం పాస్ బొంద అంత చికెన్ ఆశాభంగా అనమాట. ఇంకా నొక్కుతాడల్లా. అలాంటిది డ్రైవర్ అన్న కడిపే పొట్ట కొడుతున్నారు ఇప్పుడున్న సిచ్యువేషన్లో. ఎట్లుంది? హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ నరేష్ మన తెలుగు ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే ఓకే బాగున్నా, మీరు బాగుంటారని అనుకుంటున్నాను. అయితే మన ఛానల్లో వీడియో వచ్చాక లాంగ్ వీడియో చేయక చాలా అంటే చాలా రోజులు అవుతుంది, బట్ టైం కుదరట్లేదు. ఇంకోటి ఏంటంటే, చాలామంది ప్రజెంట్ బిజినెస్ ఎలా ఉంది, ఎర్నింగ్స్ ఎలా ఉంది అని అడుగుతున్నారు. ఎర్నింగ్స్ వీడియో గురించి ఏమంటున్నారు, అదే ఎర్నింగ్స్ రొటీన్గా ఏం చేద్దామనేసి కంటెంట్ చేంజ్ చేద్దామని అనుకుంటున్నాను అనమాట. ఓకే, ఇప్పటి నుంచి అయితే మ్యాక్సిమం కొంచెం చేయని కదా ట్రై చేస్తాను, టైం తీసుకో మరి. అంటే ఎర్నింగ్స్ వీడియో అనే కాదు, కానీ మన ఓలా ఊబర్ గురించి అప్డేట్ కానీ, సపోజ్ ఏమన్నా ఇష్యూస్ కానీ దాని గురించి వీడియోస్, ఇన్ఫర్మేషన్ వీడియోస్ అయితే చేయడానికి అయితే ట్రై చేస్తాను. అయితే ప్రజెంట్ అయితే ఓలా ఊబర్ ర్యాపిడో గురించి అయితే చెప్పాల్సింది అయితే కదా, ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే చాలామంది అడుగుతాను కాబట్టి అదే పనిగా టైం తీసుకొని వీడియో చేస్తాను. ఇది యాక్చువల్లీ 1 వీక్ నుంచి అనుకుంటూ చేద్దాం అనుకుని, ఈరోజు కుదిరింది. అంటే కొంచెం వర్క్ ఉండి ఊరికి అట్లా తిరగడం వల్ల కుదరట్లేదు అనమాట. ఇప్పుడు ఒకప్పుడు బిజినెస్ ఇప్పుడున్న బిజినెస్కు చాలా అంటే చాలా డల్ అయితే అయింది అనమాట. ఎంతంటే అంత టూ మచ్ డల్ అయిపోయింది. ఇప్పుడు ఎట్లా అంటే రేట్ల విషయం అయితే చాలా అంటే చాలా దారుణం. ఒకప్పుడు మనం ఎయిర్పోర్ట్లో స్ట్రైక్ చేసాం కదా, ఒక కంటిన్యూగా టూ టైమ్స్ ఎయిర్పోర్ట్లో స్ట్రైక్ చేసేప్పుడు అప్పుడు రేట్లు పెరిగినాయి. దాని తర్వాత ఒక 3 months తర్వాత మరీ డౌన్ చేసిండు. మళ్ళీ మన రీసెంట్గా అయితే కొన్ని రోజులు చేసేది కానీ అంత యూజ్ లేకుండా పోయింది. ఓకే, ఇప్పుడు ఒక్కొక్కడు ఒక్కొక్క రకరకాల దోచుకుంటాడు. ఇప్పుడు మధ్యలో వచ్చిన ఒక ర్యాపిడో గురించి చెప్తాము. ఏమైంది, స్టార్టింగ్ 0 కమిషన్ అని వచ్చింది, 500 రూపీస్ కట్టించుకుంటున్నారు. ఓకే, అది ఒక అమౌంట్ ఏం కాదు. ఓకే, 1 yearకి 500 అంటే ఓకే, 10,000 వరకు బిజినెస్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే, అదేదో అంటే సామెత అంటారు కదా, రాంగ్ రాజుగారి గాడిదైంది అన్నట్లు. ఆ విధంగా స్టార్టింగ్ ఇచ్చిన ఫేర్కి ఇప్పుడున్న ఫేర్కి అయితే బాపుడే అసలు దారుణం అంటే దారుణం. ర్యాపిడో కూడా అంత దారుణం అయిపోయింది. ఇప్పుడు 0 కమిషన్ ఇచ్చే లాభం. ఇప్పుడు ఏం చేస్తుందంటే, ఊబర్ వాడు కమిషన్ ఇచ్చి మనకు ఎంత ఇస్తున్నాడు, ర్యాపిడో వాడు కమిషన్ తీసుకోకుండా మనకు అది ఇస్తాడు. అర్థమైందా? ఇప్పుడు సపోజ్ ఊబర్ 120 రూపీస్ కస్టమర్ క్యాష్ కట్ చేసుకొని మనకు 100 రూపాయలు ఇచ్చింది. కానీ అదే ర్యాపిడో వాడు 100 రూపాయలు ఇస్తాడు. ఇంకోటి మధ్యలో ఓలా వాడినాడు, వాడు ఏ టైంలో ఏ రేట్ ఇస్తాడో తెలియదు, కానీ వాడి రేట్లు చూడాలి. కొండాపూర్ నుంచి మియాపూర్ బిహెచ్ఎల్ నుంచి 450-500 వస్తుంది ఎయిర్పోర్ట్కి. 45-47 కిలోమీటర్స్కి. ఇంకోటి ఏంటంటే, ఓలాలో చూపించిన ఫేర్కి దాని టోల్ యాడ్ అయి ఉంటుంది, మళ్ళీ సపరేట్ ఉండదు. ఇప్పుడు సపోజ్ మనకు 500 రూపాయలు ఎయిర్పోర్ట్ చూపించింది అనుకుందాం, 500 వస్తుంది. అందులో టోల్ కూడా కలిపి ఉంటుంది అనమాట. అదొక పంచాయతీ ఉంటుంది. ఆల్మోస్ట్ ర్యాపిడో కూడా అంతే. ఇప్పుడు స్టెప్ బై స్టెప్ వచ్చే ర్యాపిడో కూడా చెప్దాము. ర్యాపిడో అయితే ఫస్ట్ నుంచి 0 కమిషన్ మెయింటైన్ చేసుకోవచ్చు. ఫస్ట్ నుంచి 500 ఫీజు 500 కంటిన్యూ చేసుకోవచ్చు. కానీ ఫేర్ దగ్గర ఎందుకు తేడా వచ్చింది? ఫేర్ దారుణంగా తగ్గించేసిండు. ఎంతంటే దారుణంగా తగ్గించేసిండు. ఓకే, దాని తర్వాత
ఇంకా ఊబర్ అంటావా, ఊబర్ అయితే అసలు రేట్లే కాదు, నేనైతే గో ఆఫీస్ పాడుతున్నా. ఊబర్ అసలు చేసుడే బంద్ చేసా, ఆల్మోస్ట్ బంద్ చేసా చేసుడే. ఎంత అంటే అంత దారుణంగా ఉంది అసలు. ఆ రేట్లు చూస్తే మనం జీవితం రూపాయలు 60 ఏంది, కారా బైక్ ఏంది అసలు కంపారిజన్ లేదు. బైక్ మీద ఇంకా రేటు మంచిగా చూపిస్తారు తెలుసా. మనం ఒకసారి మీరు చెక్ చేసుకోండి, ఆల్మోస్ట్ మీకు అందరు తెలిసే ఉంటుంది, నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక ప్లేస్కి మనం ఫేర్ టాలీ చేసుకుంటే ప్రైజెస్, కస్టమర్ ప్రైజెస్ అన్నిటికంటే తక్కువ కారే ఉంటుంది. అది ఏం కాన్సెప్ట్ ఆలోచిస్తుందో ఏమో తెలుస్తలేదు, కానీ ఆ విధంగా దారుణంగా అయిపోయినాయి. ఇంకా రీసెంట్గా అయితే ఒక పంచాయతీ తీసుకొచ్చి పెట్టిండు ఊబరోడు. ఏం పంచాయతీ అంటే, ఫస్ట్ కొద్ది రోజులేమో ఊబర్ ఇంటర్సిటీ టోలు, స్టేట్ ట్యాక్స్ ఛార్జెస్ ఇంక్లూడ్ అని తీసుకొచ్చిండు కస్టమర్కి. ఓకే, ఇంక్లూడ్ తీసుకొచ్చిండు. ఆ రేట్లను మనకు కూడా తగ్గించేసిండు. ఒకప్పుడు ఇంటర్సిటీ ఎంత ఉన్నది, కిలోమీటర్ వన్ వే డ్రాప్ చెప్తాను. వన్ వే డ్రాప్ కిలోమీటర్కి 18 రూపాయల నుంచి 20 రూపాయలు వస్తున్నది. అందరు తెలిసే ఉంటుంది, చేసిన వాళ్ళ ప్రతి ఒక్కరు తెలిసే ఉంటుంది. 18 రూపాయల నుంచి 20 రూపాయలు వస్తున్నది. బట్ ఇప్పుడు 12 రూపాయలు, 11 రూపాయలు, 13 రూపాయలు, 15 రూపాయలు లోపే. టోల్ ఇంక్లూడ్, సరే కస్టమర్కి టోల్ ఇంక్లూడ్ అన్నాడు, అంతా బాగానే ఉంది. మనకు కూడా చూపించిన ఫేర్ కంటే టోల్ సపరేట్ ఇస్తాడు, స్టేట్ ట్యాక్స్ సపరేట్ ఇస్తాడు. ఓకే, రీసెంట్గా ఏమైందంటే అందరు నోటిఫికేషన్ వచ్చి ఉంటుంది ఊబర్లో, అది ఇంటర్సిటీది టోల్ ఛార్జెస్ సపరేట్ తీసుకుని కస్టమర్ దగ్గర. ఇప్పుడు ఏమవుతుందంటే, సపోజ్ నేను కస్టమర్ని, నేను రెగ్యులర్గా కనీసం వీక్లీ 1 టైం అయినా యూజ్ చేస్తా ఇంటర్సిటీ, సిటీ బయటికి పోయి. సపోజ్ యాదగిరి అనుకుందాం, టోల్ వస్తుంది కదా, టోల్ ఛార్జెస్ ఇంక్లూడ్. కస్టమర్తో అదే లోళ్ళు అవుతుంది. ఇప్పుడు ప్రతి ఒక్క డ్రైవర్ చాలామందికి, నాకు చాలామంది మెసేజ్ చేశారు, నాకు కూడా అయింది, ఈవెన్ నాకు కూడా అయింది. రీసెంట్గా ఒకటి 206 కిలోమీటర్స్ మన మణికొండ నుంచి నిజామాబాద్ బుకింగ్ పడింది. అది టోల్ రీసెంట్గా 3 days బ్యాక్ అయింది. అయితే కస్టమర్కి ఫోన్ చేసిన, అమౌంట్ ఎంత చూపించింది తెలుసా, 2 months అనేది అసలు బై మిస్టేక్ టచ్ అయ్యి యాక్సెప్ట్ అయింది. సరే అడుగుదాము కస్టమర్ని అనేసి, అమౌంట్ ఎంత చూపించండి, ఫస్ట్ మీకు అమౌంట్ చెప్పాలి. 206 కిలోమీటర్స్కి మీకు చూపిస్తాను. 206 కిలోమీటర్స్కి 2,900 రూపీస్. 2,900 రూపీస్ 206 కిలోమీటర్స్కి. ఓ అమ్మ, అంత దారుణంగా రేట్ అయితే మరి టూ మచ్. మళ్ళీ కస్టమర్కి ఫోన్ చేస్తే చూడండి, మీకు ఒకసారి స్క్రీన్ మీద వేస్తాను చూడండి, 2,950 రూపీస్. కస్టమర్ ఫోన్ చేసిన, మేడం ఇది టోల్ అండ్ స్టేట్ ట్యాక్స్ సపరేట్ చూపిస్తే మీకు అమౌంట్ చూపించింది అడిగితేనా, మనకు 2,950 చూపించింది, వాళ్ళకి 3,000 చూపించిందంట. 3,000 రూపాయలకి 206 కిలోమీటర్స్ 1 వే డ్రాప్ ఎవడన్నా పోతాడా? మళ్ళీ అదే 180 కిలోమీటర్స్ సిటీలోకి రావాలా అంటే మనం గచ్చిపోయినాం కాబట్టి దూరం అవుతుంది. అది ఒకవేళ నిజామాబాద్ అంటే మనం కోంపల్లికి రావాలన్నా కూడా 180-170 కిలోమీటర్స్ అయితే వస్తుంది. అంత దూరం ఖాళీగా రావాలి కదా. ఎవడు అన్నా పోతాడు అసలు. వాళ్ళ కస్టమర్లు కూడా ఏం దబాయిస్తారు తెలుసా, లొకేషన్ దగ్గర పోతున్నా, ఫోన్ చేసిన చూద్దాము రేట్ ఎంత. నేను యాక్చువల్లీ జస్ట్ ఇది సెకండ్ టైం, ఈ స్క్రీన్ షాట్ అయితే సెకండ్ టైం వచ్చేప్పుడు తీసిన, మళ్ళీ వచ్చింది క్యాన్సిల్ చేసిన తర్వాత మళ్ళీ వచ్చాయి, మళ్ళీ అప్పుడు తీసుకోలేదు బుకింగ్. నేను ఫస్ట్ వచ్చాము బై మిస్టేక్ ఫోన్ ఆపరేటింగ్ చేస్తుంటే బై మిస్టేక్ యాక్సెప్ట్ అయ్యిందని కాల్ చేసిన, ఇంత తక్కువ చూపించిందా, మరి ఇంత దారుణం చేస్తుంది మా పైక రోడ్ అనేసి. కస్టమర్ ఫోన్ చేస్తే టోల్ ఇంక్లూడ్ వస్తుంది, మాకు తెలుసు, మేము డైలీ బుక్ చేసుకుంటాము, మీకు వస్తే రాని లేదా క్యాన్సిల్ చేయండి అని చెప్పింది. సర్లేదు మేడం క్యాన్సిల్ చేస్తున్నాను, ఇంకోటి బుక్ చేసుకోండి. ఎవరు యాక్సెప్ట్ చేసినా కూడా మీకు అయితే రిపీటెడ్గా ఇదే క్వశ్చన్ వస్తుంది మేడం, ఎందుకంటే ఓకే మీరు ఇంతకుముందు పోయిండొచ్చు, బట్ ఇప్పుడు రూల్స్ అనేది చేంజ్ అయిపోయింది అని చెప్పిన. ఈ విధంగా ఇంటర్సిటీ అయితే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. మీకు వచ్చింటే కామెంట్లో కామెంట్ చేయండి. ఓకే, మరి ఎంత దారుణంగా రేట్లు ఇస్తే ఏ విధంగా పోతారు, ఇది మారే అవకాశం ఉందో లేదో అర్థమే కావట్లేదు. అది ఇంకా రాను ఇంకా తగ్గించేస్తున్నా ఉన్నాడు. కార్ అనుకుంటా మెయింటెనెన్స్ ఏమి, ఫ్యూయల్ ఏమి, సిఎన్జి కంటే దారుణంగా ఇస్తారు రేటు. సిఎన్జి బండి కంటే దారుణంగా ఇస్తాడు. సిఎన్జి గిట్టుబాటు కాదు ఇప్పుడు రేట్లకి.
పాపం పాపం వాళ్ళు డీజిల్ బండ్లు పెట్రోల్ బండ్లు ఎట్లా నడుపుతారు దేవుళ్ళు స్వామి మీరైతే. మా సిఎన్జి బండ్లకి ఇప్పుడుండే రేట్లకు గిట్టుబాటు కావట్లే. గ్రేట్ అసలు మీరు నడిపేటోళ్ళు మటుకు చాలా గ్రేట్. ఇంకోటి ఓలా వాళ్ళది ఖతర్నాక్ ఐడియా వాడు. బాబా అసలు ఏమన్నా ఐడియా ఇస్తుందంటే మన పిచ్చివాళ్ళం తెలుసా. ఫస్ట్ 49 రూపాయలు సబ్స్క్రిప్షన్తో డైలీ 0 కమిషన్తో వచ్చిండు. ఇప్పుడు ర్యాపిడో 0 కమిషన్, వాటి ట్యాక్స్ని కలెక్ట్ చేయడు. వీడు 0 కమిషన్ అంటాడు, ట్యాక్స్లు కట్ చేస్తాడు, ఘోరంగా కట్ చేస్తాడు. మళ్ళీ ఇంటర్సిటీ ట్రిప్ పోతే అవకాశం ట్రిప్ పోతే 300-400 ఏం 0 కమిషను. మళ్ళా 49 రూపాయలు ఉండేది ఇప్పుడు ఎంత అయింది మీకు అది కూడా స్క్రీన్ మీద చేస్తా ఒకసారి చూడండి. 1200 రూపాయలు 15 రోజులకి. 49 రూపాయల నుంచి ఇంత చేసిండు. మీకు ఒకసారి స్క్రీన్ మీద వేస్తా చూడండి. 15 రోజులకి 1199 రూపాయలు కానీ 12 రూపాయలు ఇంటూ కొటేషన్ చూడండి, 2249 రూపాయలు. వాటి మీరు గమనించినట్టయితే ఇప్పుడు ఎప్పుడైతే 0 కమిషన్స్ వచ్చిండో అప్పటి నుంచి నెల పెంచుకుంటూ వస్తూనే ఉన్నాడు. గ్రాఫ్ అనేది పెంచుకుంటూ వస్తున్నాడు. మాస్టర్ ప్లాన్ వేసిండు. ఇంకోటి ఏంటంటే ఈ పాస్ తీసుకుంటే రిమైనింగ్ ఓల్డ్ బ్యాలెన్స్ కట్టాలి. అంటే చాలామంది కట్టినట్టు ఉన్నారు. అంత క్లియర్ చేసుకొని మంచిగా తెలివి ట్యాక్స్ రూపంలో కమిషన్ దొబ్బుతుండు, పైగా ఈ అమౌంట్ దొబ్బుతుండు. పాస్ అంట, మెగా సేవర్స్ పాస్ అంట. ఏం పాస్ బొంద అసలు. ఈ రేట్లు మీరు కామెంట్లో చెప్పండి. ఓలాలో ఇప్పుడు ఓలా ఊబర్ ర్యాపిడోతో నాకు అనిపించింది ఒకటి చెప్తాను. సార్ మీరు ఒకసారి కామెంట్ చేయండి. ఇప్పుడు ఊబర్ వాడు రేట్ ఎప్పుడు ఇడు, ర్యాపిడో వాడు సమ్ టైమ్స్ ఇస్తాడు, ఓలా వాడు కూడా ఎప్పుడో ఒకసారి బుద్ధి పుట్టినప్పుడు. అది ఏందో అర్థమే కాదు. ఎత్తిస్తాడంటే ఎవడు విధంగా రేటు ఒకటితో 1500, 1800, 1600 ఇస్తాడు ఎయిర్పోర్ట్కి, ఏడు నుంచి కొండాపూర్ నుంచి. లేకపోతే 350, 450 ఏంది కొండాపూర్ గచ్చిపోలి నుంచి మియాపూర్ నుంచి 450 రూపాయల. రామచంద్ర అసలు అది కూడా ఎట్లా అంటే ఇప్పుడు ఒక కస్టమర్ బుక్ చేస్తాడు కదా, తిరుగుతా ఉంటాయి, ఎవరు యాక్సెప్ట్ చేయరు. యాక్సెప్ట్ చేయకపోయిన టైంలో ఆ రేట్ అనే సర్జన ఏర్పడి రేట్ అనేది తీస్తారు. మన వాళ్ళు 100 మంది ఏదో వచ్చిందని లాక్కుని వెళ్ళిపోతుంటారు. ఇంకా అది ఇంకోటి ఏంటంటే అంత చిక్కని ఆశాభంగా అనమాట. నొక్కుతాను ఉండాలి. అది నాకు కనపడదు, పెద్ద కనపడదు. ఓకే ఎవరో ఒకటి తీసుకుని వెళ్ళిపోయినా అనుకుందాము. మరి రేట్ల విషయంలో మరి అంత దారుణంగా ఉంటే ఇదంతా సాల్వ్ కావాలంటే మన డ్రైవర్తోనే అవుతుంది. అది ఎంతమంది చెప్పినా ఏం చెప్పినా అర్థం కాదు. కానీ 100% అనుకోవాలా. 100% అనుకుంటే కానీ ఏముంటాయి. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు సపోజ్ మన గచ్చిపోలి ఫారెస్ట్ జరిగింది కదా, స్టూడెంట్స్ అంతా మొత్తం అందరూ ఒకే విధంగా ఉండేసి తిప్పి కొట్టేశారు. అదేదో సినిమా ఉంది, హైపర్ మూవీ. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ కోసం ప్రతి ఒక్క గవర్నమెంట్ ఎంప్లాయీ ఇండియా వైడ్ పెన్ డౌన్ చేస్తారు. సాధ్యమైంది. అంటే సినిమాలే కాదు, రియల్ లైఫ్లో కూడా ప్రతి ఒక్కరు అనుకుంటే సాధ్యం కానిది ఏం లేదు తెలుసా. అది కూడా మన డ్రైవర్లతో కానిదంటే ఏది లేదు. చాలా గొప్ప వాళ్ళు ఉంటారు మన వాళ్ళు. ఒక డ్రైవర్ లేకపోతే పొద్దున నుంచి ఈవినింగ్ వరకు ఏం జరగవు, తిండి కూడా ఏముండదు. ఒక డ్రైవర్ అనే అన్న లేకపోతే ఏం జరగదు. సృష్టి ఆల్మోస్ట్ లేదు. ఇంకా డ్రైవర్ అనే అతను కూడా చాలా రెస్పెక్ట్ఫుల్ పర్సన్, రెస్పెక్ట్ ఇవ్వాలి అందరు, ప్రతి ఒక్కరు కూడా. అలాంటిది డ్రైవర్ అన్న కడిపే పొట్ట కొడుతున్నారు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎట్లుందంటే కమిషన్లు దొబ్బి డ్రైవర్లని నాశనం చేసి పారదొప్పుతారు. ఇప్పుడు ఏ చేయలేక డ్రైవింగ్ ఫీల్డ్కి వచ్చి ఇప్పుడు ఎవ్వరు డ్రైవింగ్ చేసేటప్పుడు ప్రతి ఒక్కరు ఎవ్వరు నేను డ్రైవింగ్ అవ్వాలని, నేను డ్రైవర్ని అవుతా చిన్నప్పటి నుంచి ఎవరు అనుకోరు. ఏదో సాధించాలనుకుంటారు కానీ లాస్ట్లో ఇబ్బంది పడి చదువుకున్న వాళ్ళు కూడా
బీటెక్ చేసిన వాళ్ళు కూడా కొన్నిసార్లు అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు డ్రైవర్గా, తప్పక వస్తారు. కానీ ఏం చేశాను, ఇప్పుడు పరిస్థితులు అట్లా అయిపోయినాయి. రేట్లు తగ్గడం వల్ల చాలామంది సఫర్ అయిపోతున్నారు. ఈఎంఐలు కట్టుకోలేక ఘోరంగా సేల్స్ కూడా ఘోరంగా సేల్స్కి వస్తున్నాయి. పరిస్థితులు అయితే ప్రజెంట్ బాగాలేవు. మీరు ఎవరైతే కారు కొనాలనుకుంటారో దయచేసి చాలా ఆలోచించి తీసుకోండి. ఒకరు చెప్పినారని అసలు నమ్మకండి. మీరంతా మీరు ఓన్ డెసిషన్ తీసుకొని నేను ఎన్నో వీడియోస్లో చెప్పినా కదా. ఎందుకంటే వన్స్ మనం కారు కొన్నామంటే అది అమ్మాలన్నా మనకు ఆ రేటు పోదు. ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి. అనుభవించాం కాబట్టి చెప్తున్నాను అన్నమాట. కనీసం 1000లో ఒకరైనా వింటారు కదా. ఓకే, ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్తో మళ్ళీ వస్తూ ఉంటాం. ఊబర్, ర్యాపిడో, ఓలా గురించి కానీ ఇంకా సంథింగ్ ఏదైనా సరే మన డ్రైవర్కి యూజ్ అయ్యే ఆల్మోస్ట్ కంటెంట్తో వస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఒక లైక్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. ఇంకా ముందు వస్తుంటాయి వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్.